అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మనకి విశాఖ రోడ్ ఏదైతే మనకి పటాన్ చెరు శంకరపల్లి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ప్యారలల్గా ఉన్నటువంటి విశాఖ రోడ్ ఫేసింగ్లో మనకు మేఫేర్ విల్లాస్కి చాలా దగ్గరగా మనకి భాష్యం డెవలపర్స్ వాళ్ళ మనకి గోల్డెన్ కౌంటీ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందండి. సో నేను మీకు ప్రజెంట్ చూపిస్తున్నటువంటి లొకేషన్ అంతా కూడా ఇది మనకి గోల్డెన్ కౌంటీ లేఅవుట్ అండి. సో దీనికి బిఫోర్ ప్రీవియస్ దట్ కొద్దిగా మనకి బీడిఎల్ వాళ్ళ లేఅవుట్ అయితే ఉంటుంది. సో దీనికి ప్యారలల్గా రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి సాయి సూర్య వాళ్ళది మనకి లేఅవుట్ అండి. ఇదంతా కూడా సాయి సూర్య వాళ్ళ లేఅవుట్ అండి, గ్రీన్ వ్యాలీ లేఅవుట్ ఇది. సో ఎగ్జాక్ట్గా దీనికి బ్యాక్ సైడే మనకి భాష్యం గోల్డెన్ కౌంటీ లేఅవుట్ ఉంటుందండి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి యాక్సెస్ రోడ్ వచ్చేసి ఈ తెల్లగా కనపడుతున్నటువంటి రోడ్ అండి. ఈ తెల్లగా వైట్ కలర్లో ఏదైతే కనపడుతుందో ఇది మనకి సీసీ రోడ్డు, 50 ఫీట్ రోడ్ అండి, సీసీ రోడ్డు. సో ఈ రోడ్ వచ్చేసి మనకి విశాఖ రోడ్ అండి. సో జస్ట్ మనకి కొల్లూరు ఎగ్జిట్ మనకి చాలా దగ్గర అండి. ఈ పాయింట్ నుంచి చూసుకుంటే కొంచెం మనం ముందుకు వస్తే ఇటు రైట్ సైడ్ ఇవి కూడా మేఫేర్ విల్లాసేనండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇటు మనకి లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, రైట్ సైడ్ కనపడుతుంది కదా రోడ్డు. ఈ రోడ్డు మనకి డైరెక్ట్గా పెద్ద గోల్కొండ ఎగ్జిట్కి కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు వచ్చేసి. సో ఇదంతా కూడా వెలిమల విలేజ్ అండి, వెలిమల లొకేషను. సో ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డు. సో మనకి ఎగ్జిట్ వచ్చేసి ఇదండి, మనకి కొల్లూరు ఎగ్జిట్ అంటాం కదా, ఇది మనకి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మీకు మై హోమ్ త్రిదశ కనపడుతుందండి. సో ఇక్కడ మనకు అన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్. సో ఇదంతా కూడా మనకి మై హోమ్ అంకుర, మై హోమ్ త్రిదశ, మీరు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఇదండి. సో నేను మీకు ప్రాజెక్టు గురించి చెప్పే ముందు మీకు నేను కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దామండి, ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము. సో ఇది మనకి ఏదైతే లొకేషన్ కనపడుతుందో ఇది మనకి రీసేల్కి ఉన్నటువంటి ప్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో అండి. సో మనకి దీని బిహైండ్ మేఫేర్ విల్లాస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మేఫేర్ విల్లాస్, పెద్ద డిస్టెన్స్ కూడా లేదండి. చూసుకోండి, మనకి ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. సో మన గోల్డెన్ కౌంటీ వెంచర్ దాటిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ వస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఆపోజిట్లో ఈ 50 ఫీట్ రోడ్ ఏదైతుంది దీనికి ఆపోజిట్లో ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఇక్కడ కూడా మనకి మేఫేర్ వాళ్ళది ప్రాజెక్ట్స్ అయితే హై రేజ్ ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయండి. మీరు విజిటింగ్కి వచ్చినప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా చూపిస్తానండి. సో లేఅవుట్ ఇదండి. సో ఇక్కడ విల్లాసు, ఆపోజిట్లో విల్లాసు, మనకి దీనికి ఆపోజిట్ ఇది వచ్చేసి విశాఖ రోడ్డు. సో నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను అండి, ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ అయితే 0 మెయింటెనెన్స్ అండి. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చూసైతే కొనకండి దయచేసి, ఎందుకంటే టైటిల్ క్లియర్ ఉంది. ఇందుట్లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ 146 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి నార్త్ ఫేసింగ్, సౌత్ వెస్ట్ ఫేసింగ్. సో ఇట్లా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో మనకి ఓన్లీ 200 స్క్వేర్ యార్డ్స్ బిలో స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తున్నానండి వీడియోలో. సో నేను జస్ట్ మీకు ఏంటంటే ముందు నేను జీపీఎస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే రైట్ నో కండిషన్ ఎలా ఉంది అనేది నేను మీకు ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇవి మనకి జీపీఎస్ డీటెయిల్స్ అండి. నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ ఇదంతా కూడా విశాఖ రోడ్ అండి. ఇందాక మీకు జీపీఎస్లో చెప్పిన విధంగా ఇది మనకి టువర్డ్స్ మనకి కర్దనూరు నుంచి టువర్డ్స్ మనకు లాజిస్టిక్ హబ్కు అండ్ మనకి RR7కి కనెక్ట్ అవుతుందండి. ఈ రోడ్డు రేడియల్ రోడ్ 7 కనెక్ట్ అవుతుంది. సో మీకు కనపడే రోడ్డే మనకి ఆపోజిట్ రోడ్ 50 ఫీట్ రోడ్ అండి. సో చూస్తున్నారు కదా, మేఫేర్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇదే రోడ్లో. సో ఈ రోడ్డు ఫేసింగ్లోనే మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది మనకి కంప్లీట్ సీసీ రోడ్ అండి, 50 ఫీట్ రోడ్ ఇది సీసీ రోడ్ కంప్లీట్గా. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మనకి విశాఖ రోడ్డుకి చాలా దగ్గరగా అండ్ ఓఆర్ఆర్ కొల్లూరు ఎగ్జిట్కి చాలా మనకి ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 4 కిలోమీటర్స్ 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క భాష్యం గోల్డెన్ కౌంటీ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో నేను మీకు ప్రజెంట్ మెయిన్ విశాఖ రోడ్ నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నామండి ప్రజెంట్ రైట్ నౌ. సో ఈ రోడ్డు డెడ్ ఎండ్కి వెళ్తే మనకి డెడ్ ఎండ్లో మనకు
మేఫేర్ విల్లాస్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. సో బిఫోర్ దట్ మనం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. సో మనకి ఇక్కడ మనకి ఏదైతే మనకి రైట్ సైడ్ ఈ ప్రాజెక్ట్ కనపడుతుందో ఇదే మనకి ఇదంతా కూడా మనకి రోడ్డుకి ఈ రోడ్ నుంచి ఫస్ట్ మనకి బీడిఎల్ లేఅవుట్ వస్తుందండి. సో బీడిఎల్ లేఅవుట్కి ఆనుకొని మనకి గోల్డెన్ కౌంటీ లేఅవుట్ ఉంటుందండి. సో మీకు దూరంగా లాంగ్లో చూసుకుంటే అది వచ్చేసి మనకి మేఫేర్ విల్లాస్ ఎంట్రన్స్ అండి. సో బిఫోర్ దట్ మనం రైట్కి అయితే తీసుకుంటాం ఇక్కడ. సో రైట్కి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బీడిఎల్ లేఅవుట్ వస్తుంది. బీడిఎల్ లేఅవుట్కి కంటిన్యూ మనకి గోల్డెన్ కౌంటీ లేఅవుట్ అయితే వస్తుందండి. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ఇదంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఇది లేఅవుట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. సో కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 2014 హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది ఈ ప్రాజెక్ట్కి. సో మనకి ఇందుట్లో వీళ్ళు సేల్ చేసినటువంటి మినిమం ప్లాట్ సైజెస్ వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇందుట్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి అంటే సేల్కి వీళ్ళు సేల్ చేసినటువంటి ప్లాట్ సైజెస్ మనకి ఇందులో 146 మనకి 146 అంటే 70 గజాలు కూడా మనకి ప్లాట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. 70 గజాలు మనకి 120 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ 400 స్క్వేర్ యార్డ్స్ అలా మనకు ఇందులో ప్లాట్ సైజెస్ అయితే ఉంటాయండి. సో మీకు రైట్ లెఫ్ట్ ఏదైతే మీకు కాంపౌండ్ కనపడుతుందో ఆ కాంపౌండ్ వరకు బీడిఎల్ లేఅవుట్ ఉంటుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూపిస్తున్నా, అదంతా కూడా మేఫేర్ విల్లాస్ అండి. మనకి మేఫేర్ విల్లాస్ అప్ టు మనకి వెంచర్ చుట్టూ ఉంటుందండి. సో మీకు చూసుకుంటే ఇది వచ్చేసి మనకి బీడిఎల్ లేఅవుట్కి ఆనుకొని ఉంటుంది. ఇది గోల్డెన్ కౌంటీ ప్రాజెక్ట్ పేరు. భాష్యం వాళ్ళు 2014లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో రైట్ నౌ మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇందుట్లో మనకి 146 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. అండ్ మనకి సౌత్ వెస్ట్ కార్నర్ 206 స్క్వేర్ యార్డ్స్ ఒకటి సేల్కి ఉంది. అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి సేల్కి ఉందండి. 290 స్క్వేర్ యార్డ్స్ కూడా మన దగ్గర ఇందుట్లో అయితే ప్లాట్ అయితే సేల్కి వచ్చాయండి. సో ప్రాజెక్ట్లో మనకి ప్రాపర్గా ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, ఎలక్ట్రికల్ లైన్ ఉంటుంది, డ్రైనేజెస్ ఉంటాయి, మనకి పార్క్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి కొల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుందండి. మనకి విశాఖ రోడ్డుకి చాలా దగ్గరగా, కొల్లూరుకి కూడా చాలా దగ్గరగా. సో కమింగ్ 2-3 ఇయర్స్లో దీని చుట్టుపక్కల 100% మనకి అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లా కమ్యూనిటీస్ అయితే రాబోతున్నాయండి. సో ఎగ్జిస్టింగ్ మీరు ఇందాక జీపీఎస్లో చూసిన విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 80% చుట్టుపక్కల రెసిడెన్షియల్ విల్లా కమ్యూనిటీస్ అయితే వచ్చేసాయండి. సో విశాఖ రోడ్డు ఇదేంటంటే మనకి దీనికి నియర్ బై ఒక లాజిస్టిక్ హబ్ ఉంటుంది. అండ్ మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనకి మోకిళ్ళ చూసుకున్నా, ఇటు కొల్లూరుకి చూసుకున్నా, మనకి ఏదైతే మనకి తెల్లాపూర్, మనకి నల్లగండ్ల, సో మనకి మణికొండ, సో ఇట్లా మనకి నల్లగండ్ల, మణికొండ, మనకి తెల్లాపూరు, పటాన్చెరు ఏరియాలో ఎక్కడైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చండి. 100% రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో మినిమం ప్లాట్ సైజ్ మన దగ్గర 146 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 290 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే రైట్ నౌ మన దగ్గర ఆల్మోస్ట్ 4 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గోల్డెన్ కౌంటీ. చూస్తున్నారు కదా, మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి, ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా ఉన్నాయి, అన్నీ ప్రాపర్గా ఉన్నాయండి. బట్ ఇందులో దీనికి ఏంటంటే డెవలప్మెంట్స్ కొద్దిగా పూర్ డెవలప్మెంట్స్. ఆల్మోస్ట్ 2014 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ లేఅవుట్ అండి ఇది. సో 10 ఇయర్స్ బ్యాక్ అంటే కొంచెం మనకి మెయింటెనెన్స్ అనేది సరిగా ఉండదు. బట్ మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా డాక్యుమెంట్ క్లియర్ ఉందా లేదా చూసుకొని మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.